నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఏపీలో లిక్కర్ స్కామ్, అదేవిధంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పెద్ద ఇష్యూ నడుస్తుంది. అయితే రెండు రాష్ట్రాలలో గతంలో చూసుకుంటే మనకి ఏపీలో వైసీపీ, అదేవిధంగా తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి కన్వర్ట్ అయినటువంటి ఒక పార్టీ. ఈ రెండింటికి సంబంధించిన అధినేతలు ఎవరు అంటే ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు. అయితే గతంలో వీళ్ళిద్దరి మధ్యన ఎంత సఖ్యత ఉంది అంటే వాస్తవానికి మళ్ళీ రోజా గారు ఫీల్ అవుతారు, కానీ కేసీఆర్ గారు రోజా గారి ఇంట్లో చేపల పులుసు తిన్నంత వీళ్ళకి చనువు ఉందని చెప్పేసి అనుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఇప్పుడు స్కాములు కూడా అదే విధంగా ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. అయితే గతంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, చాలా సార్లు వాళ్ళకి కలవడం జరిగింది. ఇవందరికీ తెలిసిందే. అయితే అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏదైతే బంధుత్వం కావచ్చు, లేదంటే బాంధత్యం కావచ్చు, లేదంటే స్నేహపూరిత వాతావరణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ఓన్లీ పార్టీల పరంగా ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఈరోజు చర్చ కూడా ఇది జరిగేది కూడా కాదు. కాకపోతే స్కాముల్లో కూడా వీళ్ళ యొక్క స్నేహం అనేది కొనసాగింది. అయితే కేసీఆర్ని చూసి జగన్ నేర్చుకున్నాడా, లేదా జగన్ని చూసి కేసీఆర్ నేర్చుకున్నాడా అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ చేసిన పనులన్నీ చూసి జగన్ నేర్చుకున్నట్టు, కానీ రెండోసారి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత జగన్నే చూసి స్కామ్లు ఎలా చేయాలని చెప్పేసి కేసీఆర్ నేర్చుకున్నాడని చెప్పి మామూలుగా వినికింది. అయితే దీంట్లో చూసుకుంటే ఇప్పుడు సిట్ అనేది అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో ఇది ఒక ముందడుగేసిందని చెప్పుకోవాలి. వాస్తవానికి మన రాష్ట్రంలో ఉన్న సమస్యలే కాకుండా పక్క రాష్ట్రం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ చూసి శ్రవణ్ రావుని ఖచ్చితంగా సిట్ విచారణకు పిలిపించింది. అయితే నిన్న వెళ్ళినటువంటి ఒక విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఎప్పుడైతే శ్రవణ్ వెళ్ళిన తర్వాత లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి యొక్క ఎవరైతే చాణక్య కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి అక్కడ కొంతమంది ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజ్ రెడ్డి కావచ్చు, కిరణ్ దాదాపు 29 సార్లు వెళ్ళొచ్చాడన్న సంగతి పూర్తిగా సాంకేతికతంగా పూర్తిగా సిట్ బయటపెట్టింది. అయితే ఎటువంటి సమాధానాలు చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో శ్రవణ్ రావు కావచ్చు ఏమంటున్నాడు, గతంలో శ్రవణ్ రావుకు సంబంధించి ఆశ్రమం ఇప్పించింది తనే అని చెప్పి ఆకర్ష్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పడం, ఆకర్ష్ చెప్పినటువంటి ఒక వాంగ్మూలం తీసుకున్న తర్వాత శ్రవణ్ కుమార్కి సంబంధించి పిలిపించడం, అదేవిధంగా 6+2 అంటే 6 మంది ఏదైతే దుబాయ్కి సంబంధించి పారమౌంట్ అనేటువంటి ఒక ఖరీదైనటువంటి ఒక ఫ్లాట్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి ప్లస్ 2 థాయిలాండ్లో ఉన్న వాళ్ళకి మొత్తం 8 మందికి దాదాపు 8 మందికి ఇక్కడ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఖచ్చితంగా అంటే దాదాపు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు విచారణకి రావాల్సిందే. ఈ సిట్ విచారణకు సంబంధించి రెడ్ కార్నర్ నోటీస్ ఏదైతే 6+2 8 మెంబర్స్కి ఇచ్చారో ఇలాంటి తరుణంలోనే శ్రవణ్ కుమార్కి సంబంధించినటువంటి ఫ్లాట్లో అంటే అంతకుముందు ఆకర్ష చెప్పినటువంటి ఒక వాంగ్మూలం తీసుకొని శ్రవణ్ కుమార్ ఫ్లాట్లో ఎందుకని ఈ చాణక్య కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి కిరణ్ కావచ్చు, రాజ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి అంటే వాస్తవానికి ఈయన చాలా చక్కటైనటువంటి సమాధానం చెప్పారు. ఏంటి అంటే జస్ట్ నాకు ఖచ్చితంగా వీళ్ళైతే రాలేదని చెప్పలేదు, కానీ వచ్చారు. కాకపోతే వాళ్ళు అప్పుడు కేసుకు సంబంధించినటువంటి నిందితులు కాదు అని చెప్పి. అయితే నిందితులు ఎలా అవుతారు? అప్పుడు వైసీపీ గవర్నమెంట్లు ఉంది కాబట్టి నిందితులు ఎందుకు అవుతారు? వాళ్ళు నిందితులు అయితే అవరు. అప్పుడు జస్ట్ కేసు మాత్రం. దాని తర్వాత ఎప్పుడైతే కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు అక్కడే ఉన్నారుగా. మరి కేసు నమోదైందిగా, కేసు నమోదైన తర్వాత దీని మీద విచారణ జరుగుతుందిగా. అంటే తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు, టీవీలో చూసిన తర్వాత మాకు అర్థమైంది ఇది లిక్కర్ స్కామ్ అనేది ఏపీలో జరిగింది, దానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళంతా అని. కానీ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మార్క్. వాస్తవానికి మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఉన్నారనుకోండి, మీరు అడగరా ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు పంపించారని చెప్పి? అంటే ఎవరు తెలియకుండా తెలుగులో మాట్లాడే వాళ్ళు ఎవరు వచ్చినా సరే శ్రవణ్ కుమార్ ఆ పారమౌంట్ అనే ఖరీదైనటువంటి ఫ్లాట్లో ఆశ్రమిస్తాడా? వాళ్ళకి సంబంధించి అన్ని బాగోగులు చూసుకుంటాడా? అంటే ఇది ఖచ్చితంగా మనం చూసుకుంటే ఏదైతే కేసీఆర్కి జగన్కు ఉన్నటువంటి ఒక సంబంధం కానీ రిలేషన్స్ ఇది కాదా? చిన్నపిల్లోనని చెప్పేస్తాడుగా. అయితే ఇక్కడ శ్రవణ్ కుమార్ ఏమంటున్నాడు, వాళ్ళు అప్పుడు నిందితులు కాదు, కానీ ఎందుకు నువ్వు ఆశ్రమం ఇచ్చావు,
వీళ్ళల్లో కొంతమంది ఐఐటికి సంబంధించి ఖరగ్పూర్ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు విద్యార్థులు కూడా ఉన్నారు. ఎందుకు ఆశ్రమం ఇచ్చారు అని చెప్పి అడగరు ఎవరన్నా? కనీసం ఈ 8 మందిలో శ్రవణ్ కుమార్ ఎందుకు ఇక్కడ తలదాచుకున్నాడని చెప్పి వీళ్ళన్నా అడగరా? అప్పట్లో ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో అటు జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరి సాన్నిహిత్యం అనేది దుబాయ్లో పండిందని చెప్పుకోవాలి. అయితే దుబాయ్లో ఖరీదైన ఫ్లాట్, అది కూడా 5801 అనేటువంటి ఒక ఖరీదైనటువంటి ఫ్లాట్, దాదాపు చాలా పెద్ద చదరపు అడుగుల్లో ఉన్నటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్లో వీళ్ళు జలసాలు కావచ్చు, అదే వీళ్ళు ఎంజాయ్మెంట్ కావచ్చు, మనం చాలా వరకు ఇప్పటికే వీడియోలు ఫొటోస్ కూడా కొంతవరకు బయటకు వస్తున్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే శ్రవణ్ ఏమో తెలంగాణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి ఎప్పటి నుంచో వస్తుంది. అయితే ఈ 8 మంది శ్రవణ్ గారి సంబంధించినటువంటి ఫ్లాట్లు ఎందుకు ఉంటున్నా అని చెప్పి వీళ్ళు అడగలేదా? అదే అడగలేదు అని చెప్పేసి అంటే వాళ్ళు అనామకులు కాదుగా, వాళ్ళు ఐఐటి విద్యార్థులు కదా. కానీ శ్రవణ్ కుమార్ నిజంగా టీవీలో చూసిన తర్వాతే నాకు తెలిసిందంటే అసలు ఎందుకు ఉంచుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు వెళ్తే ఖచ్చితంగా శ్రవణ్ కుమార్ దుబాయ్లో ఆశ్రమం ఇచ్చేటట్లయితే మనందరూ కూడా వెళ్ళే వాళ్ళం కదా. కానీ శ్రవణ్ కుమార్ చెప్పినటువంటి ఒక మాటలు చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు విచారణ అయితే జరుగుతూ వస్తుంది. దాదాపు రెడ్ కార్నర్ నోటీసులు అందుకున్నటువంటి ఒక ఈ 6+8 ఎవరైతే ఉన్నారో, థాయిలాండ్లో 2, దుబాయ్లో 6 మంది, వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు తిరిగి రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, నిన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఆర్కే రోజా కావచ్చు, లేదా అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే సజ్జల నిన్న చాలా మంచి ప్రెస్ మీట్ అయితే పెట్టాడు ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చి. అసలు దాన్ని స్కామే కాదన్నప్పుడు ఎందుకు దాచుకుంటున్నారు? ఎందుకని మిథున్ రెడ్డి ఇన్నిసార్లు బెయిల్కి వెళ్ళాడు? ఎందుకని మిథున్ రెడ్డి హైకోర్టులో బెయిల్, లేదంటే హైకోర్టులో బెయిల్ ఇచ్చే ఛాన్స్ లేదంటే సుప్రీంకోర్టులో బెయిల్, ఇలా ఎందుకని తిరిగాడు? అదేవిధంగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మొన్న పోయిన మంగళవారం రావాల్సింది, వాస్తవానికి ప్రతి శుక్రవారం వెళ్ళిపోయి మంగళవారం వస్తాడు. ఎందుకని మంగళవారం రాలేదు అంటే అరెస్ట్ అయ్యేటువంటి ఒక అవకాశాలు ఉన్నాయనా? ఖచ్చితంగా సిట్ శ్రవణ్ని పిలిచిందంటే పూర్తి డొంక కదిలేసిందని చెప్పేసానా? అయితే అదే డెన్లో అంటే వాస్తవానికి తెలంగాణలో 5 డెన్లు ఎందుకు పెట్టుకున్నాడు? గతంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఎటువంటి భరోసా ఇస్తున్నాడని చాలా క్లారిటీగా అర్థమైంది. అదేవిధంగా దుబాయ్లో కూడా ఆశ్రయం ఇచ్చి దుబాయ్లో కూడా కేసీఆర్ ఎలా సపోర్ట్ చేశాడని మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క కేసు అనేది ఓన్లీ ఏపీ లిక్కర్ స్కామ్ అనకుండా ఏపీ తెలంగాణ లిక్కర్ స్కామ్ అనాలా, లేదా ఏపీ కేసీఆర్ లిక్కర్ స్కామ్ అనాలా, లేదా ఏపీ జగన్ అండ్ కేసీఆర్ స్కామ్ అనాలా, ఏమనాలి అనేది అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి ఎప్పుడు కూడా ఎన్నడూ ఇలా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి రాష్ట్రాలను దోచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలు ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదనే తెలుస్తుంది. చూసుకుంటే 2 రాష్ట్రాలలో దోచుకున్నటువంటి ఒక గజ దొంగలు, అదేవిధంగా ఎన్ని లక్షల కోట్లు అంటే ఏం తెలుస్తుందండి? నిన్న షర్మిల గారు మాట్లాడుతూ మీరు ఓన్లీ 3500లకు సంబంధించినటువంటి మాత్రమే, అంటే ఓన్లీ ముడుపులు మాత్రమే అని మాట్లాడుతున్నారు. గతంలో నేను కూడా ఒక వీడియో చేశాను దీనిపైన. దాదాపు ఇవి 3500 కోట్లు కాదు, చాలా పై చిలుకు అని చెప్పేసి అన్నా. నిన్న చాలా స్పష్టంగా షర్మిల గారు కూడా ఏమన్నారు, ఓన్లీ 1,00,000 కోట్లే ఉంటుంది లిక్కర్ స్కామ్ అని చెప్పి మాట్లాడుతుంది. కానీ మైనింగ్ ఏంటి, ఫోన్ ట్యాపింగ్ విషయాలు వీళ్ళు బెదిరించి లాక్కున్నటువంటి ఎన్ని కోట్లు ఉంటాయి, ఏ రకాలైన భూములు రాయించుకున్నారు, ఇవన్నీ చూస్తే దాదాపు జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీరిద్దరు కూడా ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టారు, వీటిని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అయితే సిట్ అనేది ఏపీకి మాత్రమే, అంటే ఏపీలో ఉన్నటువంటి సిట్ ఏదైతే లిక్కర్ స్కామ్ చూస్తున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో నిజంగా సంచలనమైన వార్తలు రోజు రోజుకి బయటపడుతున్నారు. వాస్తవానికి ఎన్నో రకాలైనటువంటి ట్విస్ట్లు ఈ సినిమాలో ఉన్నాయి. వాస్తవానికి కుబేరాలో మనం చూసిన చాలా సగమే మాత్రమే. వాస్తవానికి లిక్కర్ స్కామ్తో పోలిస్తే కుబేరా అనేది ఓన్లీ 5% అని చెప్పుకోవాలి. 95% ఇంకా మంచి మంచి ట్విస్ట్లతో ఈ సినిమా ఇంకా నడుస్తూనే ఉంది. అయితే వాస్తవానికి దీని సినిమా అనాలా, వెబ్ సిరీస్ అనాలా, లేదా చక్రవాకం లాంటి సీరియల్ అనాలా తెలియదు, కానీ రోజు రోజుకి ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. అయితే అంతిమంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మాత్రం లిక్కర్ స్కామ్లో చాలా పెద్ద పురోగతి సాధించారని చెప్పుకోవాలి సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడమే కాకుండా సిట్ ఏం చేసింది, శ్రవణ్ కుమార్ని కూడా పిలిపించింది. వాస్తవానికి పక్కనున్న రాష్ట్రం నుంచి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఒక చట్టంలో ఉన్న నొసుకులు అడ్డం పెట్టుకొని విచారణకు అంత తొందరగా వాళ్ళు రారు, కానీ సిట్ చాలా వ్యూహాత్మకంగా తీసుకెళ్తుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఒకవేళ నిజంగా
లిక్కర్ స్కామ్లో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు సీఎం అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, అప్పుడు తెలంగాణ సీఎం అయినటువంటి ఒక కేసీఆర్ కూడా ఉన్నాడు అంటే మనకు ఖచ్చితంగా గతంలో మనం చూసాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది, తీహార్ జైల్లో పెట్టారు. ఈసారి కేసీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారా? వాస్తవానికి కేసీఆర్ని అసెంబ్లీకి కూడా రానియలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏపీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ని ఆంధ్ర జైలుకి తరలించనున్నారా? వాస్తవానికి ఎన్నోసార్లు ఆంధ్రుల్ని ఎన్నో రకాల మాటలు మాట్లాడారు. అదిగాక ఇప్పటికీ చూస్తాం మనం పాడి కౌశిక్ ఎలా మాట్లాడుతున్నాడు అనేది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది? సో అతి తొందరలో సెన్సేషన్ అయినటువంటి ఒక వార్తలు రాబోతున్నాయా? జగన్ మాత్రమే కాదు కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? షర్మిల గారు నిన్న 1,00,000 కోట్లు అని చెప్పేసి అన్న చిన్న పాయింట్ అవుతుంది. అంటే దాదాపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది 100 నుంచి 150 కోట్లకు సంబంధించి మాత్రమే మనం చూస్తున్నాం. కానీ 1,00,000 కోట్లు ఒకరు బయటపడితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా వచ్చి హత్య చేసి వచ్చి ఆశ్రయం ఇచ్చారనుకోండి, తెలిసి ఇచ్చినా తెలియకుండా ఇచ్చినా సరే, ఒకరోజు ఇచ్చారనుకో, తెలియదండి మాకు ఇది జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ దాదాపు శ్రవణ్ కుమార్ ఏం చెప్తున్నాడు? 50 రోజుల పాటు ఉన్నారని చెప్తున్నారు. ఈ 50 రోజుల పాటు ఎవరు అని చెప్పి అడగరా? ఏ స్కామ్లో ఇరుక్కున్నారని తెలియదు. అతను వచ్చింది ఒక స్కామ్లో, ఇంకొక స్కామర్లో వస్తే ఎవరు ఎందుకు వచ్చారని చెప్పి అడగరా? అయితే ఖచ్చితంగా తెలిసి ఇచ్చినా తెలియకుండా ఇచ్చినా తంది కూడా తప్పు ఉంటుంది. కాబట్టి జగన్తో పాటు కేసీఆర్ జైలుకి వెళ్తాడా? ఏం జరగబోతుంది? నిజంగా షర్మిల గారు చెప్పినట్టు 1,00,000 కోట్ల పైచిలకు ఓన్లీ లిక్కర్ అయితే మిగతా రకాల స్కాములు కూడా ఏమేమి జరిగాయి? హైదరాబాద్లో డెన్నులు పెట్టిన తర్వాత అది కేసీఆర్ గారికి తెలిసే జరిగిందా? ఇవన్నీ కూడా ఇప్పుడు సిట్ బయటికి లాగుతుంది. అయితే మిథున్ రెడ్డి లాంటి పెద్ద వికెట్ పడిన తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి, దాని తర్వాత కేసీఆర్ వైపు వెళ్ళబోతున్నాయా సిట్ చూపులు అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో షర్మిల గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు బట్టి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటి అంటే ఇది పెద్ద ఎత్తున అరెస్టులు జరగబోతున్నట్టుగా, ఖచ్చితంగా భారతదేశంలో సెన్సేషన్ అయినటువంటి ఒక కేస్ స్టడీగా కాబోతుందని చెప్పైతే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.